హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్వేత ఛానల్. నేను మీ స్వాతి నగేష్. ఈరోజు మన ఆరోగ్యానికి మంచిదైన జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామా. ఇది మనకి నెల రోజులు నిల్వ కూడా ఉంటుందండి. చూడండి, ఇలా మీడియం సైజు బీట్రూట్ని ఒక 2 kgs వరకు తీసుకున్నాను. వీటన్నిటిని వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. మనం బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత క్యారెట్ని, బీట్రూట్ని కూడా మనం ఏం చేయాలంటే తొక్కలు తీసుకొని పెట్టుకోవాలండి. ఇందులో మనం ఒక 2 క్యారెట్, ఒక 2 kgs బీట్రూట్, నెక్స్ట్ 2 బత్తాకాయలు తీసుకున్నాము, 3 నిమ్మకాయలు కూడా తీసుకున్నాము. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా మనం ఏం చేయాలి, కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మిక్సీ చేయడానికి చాలా ఈజీ అవుతుంది కదా. ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మిక్సీలో ఎక్కువగా ముక్కలన్నీ ఒకేసారి వేసేయకండి, త్వరగా అయిపోతుందని. దానివల్ల ప్రాపర్గా గ్రైండ్ అవ్వదు. అందువల్ల 3 వంతుల ముక్కలు తీసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను 4-5 సార్లు మిక్సీ చేసుకొని వడగట్టుకున్నాను. టోటల్గా ఇందులో నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. 4 సార్లు మిక్సీ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్లాస్ కింద యాడ్ చేసుకుంటూ 4 గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మనం వడగట్టుకున్నాక వచ్చిన జ్యూస్ 4 గ్లాసెస్ అయిందన్నమాట. దాన్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, రిపీటెడ్గా రెండోసారి మళ్ళీ వడగడుతున్నాను. ఎందుకంటే కాస్త పిప్పు ఉండిపోతుందండి. ఎంత మనం వడగట్టుకున్నా ఏంటంటే పిప్పు ఉండిపోతుంది అన్నమాట. అందుకోసం మళ్ళీ ఒకసారి జ్యూస్ని మళ్ళీ వడగట్టుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇది మన స్కిన్ని వైటనింగ్, బ్రైట్నింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఏంటంటే చాలామందికి బ్లడ్ తక్కువయ్యి ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా అయిపోతుంటుంది. అందువల్ల మనం ఇది యూజ్ చేయడం వల్ల ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే హ్యాపీగా మనకి బ్లడ్ ప్రాపర్గా పెరుగుతుంది. బ్లడ్ ఎప్పుడు పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకి ఏంటి, స్కిన్ బ్రైట్ అవుతుంది, గ్లో వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఇందాక మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, ఇది మనకి 3 వంతులు అయ్యేంత వరకు మనం మరగబెట్టుకోవాలన్నమాట. అంటే 4 గ్లాసులు తీసుకున్నామంటే 3 గ్లాసులు అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇందులో మనం 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకుంటున్నాము. 2 గ్లాసుల బెల్లం బాగా కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. ఒకవేళ మీరు ఒక నెల కన్నా ఇంకా ఎక్కువ స్టోర్ చేయాలంటే ఏం చేయాలి అంటే మీరు ఆఫ్ చేసుకోవాలంటే 4 గ్లాసుల జ్యూస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసుల జ్యూస్ అయ్యేంత వరకు మరగబెట్టుకోండి. లేదు 1 మంత్లో కంప్లీట్ చేసుకోవచ్చు అంటే మీరు 3 గ్లాసెస్ వరకు ఉంచుకోవచ్చు. ఈ క్వాంటిటీస్ అవి చూడండి. బెల్లం బాగా కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే మనం బత్తాకాయలను తీసుకున్నాం కదండి, బత్తాకాయలు ఒక 2 బత్తాకాయలు, 2 లేక 3 నిమ్మకాయలు తీసుకున్నాం. అంటే ఇందులో 3 నిమ్మకాయలు యాడ్ చేశాను నేను. 2 బత్తాకాయల్ని పిండుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఇప్పుడు ఏంటి వడగడుతున్నాను. ఈ విధంగా వడగట్టి మనం జ్యూస్ చేసుకుంటున్నాం కదా, అందులో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్ వరకు వచ్చిందండి జ్యూసు. ఆ జ్యూస్ని మనం బీట్రూట్ జ్యూస్లోనే యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇది కూడా మనం ఎంతసేపు మరగబెట్టుకోవాలి, ఒక 10 మినిట్స్ వరకు మనం ఈ జ్యూస్ వేసే కూడా మరగబెట్టుకోవాలండి. దాని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి వడగట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా పైన కాస్త ఏంటంటే పిప్పు ఏమైనా ఉంటే తేలుతూ ఉంటుంది కదా, అదంతా మనం నీట్గా వడగట్టుకుంటే ఏంటంటే చాలా మనం బాగా స్టోర్ చేసుకోవడానికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకోసం మళ్ళీ ఒకసారి వడగట్టుకోండి. మీరు జాబ్ చేసుకొని రోజు చేసుకోవాలి, జ్యూస్ చేసుకోలేకపోతున్నాము అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. అటువంటి వాళ్ళు ఇలా ఒక్కసారి స్టోర్ చేసుకుంటే మనం నెలంతా హ్యాపీగా మార్నింగ్ ఈవినింగ్ కూడా తాగొచ్చండి. మార్నింగ్ పడగడుపున తాగుతాం, ఈవినింగ్ మీరు
ఆఫీస్ నుండి వచ్చాక కానీ లేదంటే ఇంట్లోనే చాలా చాలా పని చేసి అలసిపోతూ ఉంటాం కదా, ప్రత్యేకంగా దీనికోసం టైం ఇవ్వలేకపోతాం కదా, అటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. దీనివల్ల ఆల్రెడీ చెప్పాను కదండి, కలర్ కూడా ఇంప్రూవ్ అవుతాం, ఖచ్చితంగా అవుతాము. అంతేకాకుండా జుట్టు కూడా మనకి బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇందులో మనం 2 గరిటెల జ్యూస్ యాడ్ చేసాము, 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. అందులో మిగిలిందంతా మనం వాటర్ యాడ్ చేసేసుకోవడమే. చూడండి, ఇక్కడ మీరు కూలింగ్ వాటర్ కావాలంటే కూలింగ్ వాటర్, లేదంటే నార్మల్ వాటర్ కావాలంటే నార్మల్ వాటర్, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా బాడీ కూల్ అవ్వాలంటే ఇందులో మనం సబ్జాలు ఒక 10 నిమిషాలు పక్కన నానబెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు రోజు తీసుకుంటే 21 రోజుల నుండి మీలోని చేంజెస్ ఖచ్చితంగా కనబడతాయండి. మీకే అర్థమవుతుంది చాలా చాలా బాగుందని. ప్లీజ్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.